హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు ఇప్పుడే మా ఛానల్కి వచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. ఈరోజు మన వీడియో ఏంటంటే యూట్యూబ్లో రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్న కాంట్రవర్సీ ఏదైనా ఉందంటే యూనిక్ గేమర్ స్క్వాడ్ వర్సెస్ తెలుగు గై స్క్వాడ్ అని చెప్పొచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే కొట్టుకుని చచ్చిపోతున్నారని చెప్పొచ్చు వీళ్ళిద్దరు. ఈ వీడియోలో మనం ఎవరి వైపు తప్పు ఉంది, అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు యూనిక్ గేమర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అతని గేమ్ ప్లే కన్నా అతను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ అంటారా పీక్స్. అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయింది అంటారా? కామెంట్లు పెట్టే వ్యూవర్స్ వల్లనే. ఒక రోజు యూనిక్ గేమర్ అదే రాజన్న ఉన్నారు కదా, స్ట్రీమ్ చేస్తున్న టైంలో ఒక సబ్స్క్రైబర్ వచ్చి లైవ్ లో ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఏంటనేది నేనైతే ఇక్కడ చెప్పను. ఆ కామెంట్ కి రిప్లై ఇస్తూ రాజన్న ఏమన్నారంటే, వాళ్ళు బాట్ కలుపురు, వాళ్ళు ఆడేది బాట్ లాబీ, అందుకే వాళ్ళని కిల్స్ చేస్తారు అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పారు, డైరెక్ట్ గా కాదనుకో. అయితే దానికి కౌంటర్ గా తెలుగుగా నెక్స్ట్ రోజే ఒక వీడియో అప్లోడ్ చేశారు. అదేంటంటే, మీరు ముందు నన్ను బాట్ లాబీలో ఆడుతున్నాం అనే ముందు మీది మీరు చూసుకోండి. మీరు అమ్మల్ని అక్కల్ని ఫ్యామిలీస్ని తిడుతూ స్ట్రీమ్ చేస్తున్నారు. పైగా మీరు చేసేది, మీ స్క్వాడ్ అంతా చేసేది 18+ కంటెంటే. బాట్ లాబీలో ఆడుతుంది నేను కాదు మీరు. సరైన స్క్వాడ్ వస్తే వాళ్ళు నాక్ కూడా చేయకుండా అందరూ ఒకేసారి అవుట్ అయిపోతారు, మీది కూడా స్క్వాడేనా అన్నట్టుగా తెలుగుగా అయితే యూనిక్ గేమర్ని కామెంట్ చేశారు డైరెక్ట్గానే. ఓకే, ఎంతవరకు తెలుగుగా అయితే యూనిక్ గేమర్కి కౌంటర్ ఇచ్చారు, ఎంతవరకు పర్లేదు. అయితే నెక్స్ట్ డే ఏమైందంటే తెలుగుగా వైటి చాలా చండాలమైన పని అయితే చేశారు. నిక్కీగాల్ గేమ్ వైటి అని ఆమె కూడా పబ్జీ ఆడుతుంది లైవ్ లోనే. అయితే ఈమె ఎందుకు ఈ కాంట్రవర్సీకి లాక్కొచ్చారంటే, ఈ నిక్కీగాల్ గేమర్ వైటి కూడా యూనిక్ గేమర్తో అప్పుడప్పుడు ఆడతారు. అంటే యూనిక్ గేమర్ గారు చాలా మందిని సపోర్ట్ చేశారు. యూనిక్ గేమర్తో చాలా మంది పైకి వచ్చారు కూడా, మీ అందరికి తెలిసిందే. అయితే ఈ కాంట్రవర్సీలోకి తెలుగు గై వైటి నిక్కిని ఎలా లాక్కొచ్చాడంటే, బాడీ షేమింగ్ చేశారని చెప్పొచ్చు ఆ అమ్మాయిని ఒక మాటలో. అది నేను ఇక్కడ వీడియోలో చెప్పదలుచుకోలేదు. ఎందుకంటారా, నేనే కాదు ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. కాకపోతే తెలుగు గై వైటి ఆ రేంజ్లో ఉండి కూడా ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. నిజం చెప్పాలంటే ఇలాంటి కాంట్రవర్సీలు రాజన్నకి ఏమీ కొత్త కాదు. అంటే పాస్ట్లో కూడా చాలా జరిగినాయి. నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు, కాకపోతే కొంతమంది చెప్తాను. షౌట్అవుట్ గేమర్ వైటీ అని ఒక అతను ఉండేవాడు. అతను కూడా ఒకప్పుడు అలాగే చేశాడు. ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు, మీ అందరికీ తెలిసిందే అనుకో. నిజం చెప్పాలంటే యూనిక్ గేమర్ అదే రాజన్ ఉన్నారు కదా, ఇలాంటి గొడవలు ఇప్పుడు పట్టించుకోరు. అలాంటిది ఫస్ట్ టైం ఇలాంటి గొడవను పట్టించుకుని రియాక్ట్ అవ్వి తన స్టైల్లో రిప్లై ఇచ్చారు. తెలుగు గాయ్ గేమర్ వైటీ ఏమన్నారంటే, రాజన్ చేసేది అంతా 18+ కంటెంటే, అతను మామూలుగా చేస్తే ఎవ్వరు కూడా దేకరు అన్నట్టుగా మాట్లాడారు. అయితే దానికి కౌంటర్గా రాజన్న ఏమన్నారంటే, నువ్వు కూడా చేసుకోరా బాయ్, యూట్యూబ్ అనేది ఓపెన్ ప్లాట్ఫామ్, ఇందులో ఎవడ ఏదైనా చేసుకోవచ్చు, నాకు ఇది నచ్చింది నేను చేసుకుంటున్నాను, నా సబ్స్క్రైబర్లు కూడా నేను ఇదే చెప్పాను, నేను ఇదే కంటెంట్ చేస్తాను, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి అని. నా కంటెంట్ వాళ్ళకి నచ్చింది కాబట్టే 1 మిలియన్ క్రాసెస్ 2 మిలియన్ కూడా చాలా దగ్గరగా ఉన్నాను అని కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది.